చిన్న వయసు వాళ్ళు మృత్యుంజయం పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కార్మిక శాఖ అలాగే పరిశ్రమల శాఖ అధికారులంతా కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికైన కారణాల మీద నివేదికని రూపొందించేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం కేవలం ఇద్దరు కార్మికులు మాత్రమే రాత్రిపూట షిఫ్ట్లో ఉన్నారు. ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వారి కుటుంబాలు కూడా చాలా బాధపడుతున్నాయి. చిన్న వయసు వారు ఇద్దరు త్రినాథ్, వేపాడు వెంకటేష్, ఇద్దరు కుటుంబాలు వాళ్ళు బాధపడుతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫ్యాక్టరీలకు సంబంధించిన విషయంలో సేఫ్టీ ఆడిట్ని సక్రమంగా నిర్వహించాలి. మరోవైపు ప్రాంతాలను కూడా పరిశీలించారు. ప్రమాదానికి కారణాల మీద